దక్షిణ మధ్య రైల్వే అధికారులు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల అధిక డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా రద్దీని సమర్థవంతంగా నిర్వహించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా సికింద్రాబాద్, అనకాపల్లి మధ్య జనవరి 4, 11, 18 తేదీల్లో, అనకాపల్లి నుంచి తిరుగు ప్రయాణంలో జనవరి 5, 12, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అలాగే ఉత్తరాదికి వెళ్లే వారి కోసం హైదరాబాద్, గోరఖ్పూర్ మార్గంలో జనవరి 9, 16, 23, అలాగే జనవరి 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. వీటితో పాటు మచిలీపట్నం, అజ్మీర్ మధ్య జనవరి 21, 28న రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి పండుగతో పాటు జనవరి నెలలో కొనసాగే శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు సౌకర్యార్థంగా దక్షిణ మధ్య రైల్వే మరో 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. చెల్లపల్లి, కొల్లాం మార్గంలో నడిచే 07135/07136 నెంబర్ గల రైళ్లు భక్తులకు నేరుగా కేరళ చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఈ రైళ్లు జనవరి 14, 21 తేదీల్లో రెండు వైపులా ప్రయాణించనున్నాయి. ముఖ్యంగా భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లకు కాచిగూడ, కర్నూలు, డోన్, గుత్తి, కడప, తిరుపతి, కాట్పాడి, ఈరోడ్, త్రిచూర్, ఎర్నాకుళం వంటి కీలకమైన స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకుని భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ యాత్రను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. విశాఖపట్నం, లింగంపల్లి మార్గంలో నడుస్తున్న ప్రసిద్ధ జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పులు జరిగాయి. ఈ మార్పులు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే శాఖ వెల్లడించారు. లింగంపల్లి నుంచి ప్రతిరోజు ఉదయం 6:55 బయలుదేరే ఈ రైలు సికింద్రాబాద్కు ఉదయం 7:40 చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి ఉదయం 6:20 బయలుదేరి సికింద్రాబాద్కు సాయంత్రం 6:30 చేరుకుని లింగంపల్లికి రాత్రి 7:15 చేరుకుంటుంది. ఆయా స్టేషన్లలోనూ కొత్త సమయాలను పాటించాల్సి ఉంటుందని, ప్రయాణికులు మారిన వేళలను గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఈ 3 అప్డేట్లు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యవసరం. పండుగ, శబరిమల యాత్ర రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లకు టికెట్లు వెంటనే బుక్ చేసుకోవడం ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. మరోవైపు జన్మభూమి రైలు ప్రయాణికులు ఫిబ్రవరి 15 తర్వాత ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా కొత్త వేళలను పరిశీలించాలి. ఈ 3 ముఖ్యమైన అంశాల ద్వారా రైల్వే శాఖ ఈ శీతాకాలంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తోంది.